ఓం శాంతి. ఈరోజు మురళి 25/5/2022. मीठे बच्चे नींद को जीतने वाले बनो। रात को जागकर ज्ञान चिंतन करो। बाप की याद में रहो तो खुशी का पारा चढ़ेगा। మధురమైన పిల్లలరా, నిద్రాజీతులుగా తయారవ్వండి. రాత్రి నిల్కుని జ్ఞాన చింతన చేయండి. బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది. प्रश्न, भारत में अनेक छुट्टियां होती लेकिन संगम युग पर तुम्हें 1 सेकंड की भी छुट्टी नहीं मिलती, क्यों? భారతదేశంలో చాలా సెలవులు ఉంటాయి, కానీ సంగమ యుగంలో మీకు మాత్రం 1 సెకండ్ కూడా సెలవు దొరకదు. ఎందుకు? उत्तर, क्योंकि संगम का एक एक सेकंड मोस्ट वैल्यूबल है। इसमें श्वास बाप को याद करना है, रात दिन सर्विस करनी है। ఎందుకంటే సంగమ యుగంలో ఒక్కొక్క సెకండ్ కూడా చాలా విలువైనది. దీనిలో శ్వాస బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. రాత్రింబవళ్ళు సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. సేవ లేదు అన్నప్పుడు కూర్చొని బాబాను జ్ఞాపకం చేయాలి. ఎంత వీలుంటే అంత తినడం, తాగడం, నిద్రపోవడంలో టైం తగ్గించి బాబా స్మృతి, సేవ దీనిలో నిమగ్నమై ఉండాలి. సంగమయుగంలో आज्ञाकारी वफादार बन याद से विक्रम विनाश करके इज्जत के साथ सीधा घर जाना, ऐसा जवन से छूटना है. ఆజ్ఞాకారిగా విశ్వాస పాత్రలుగా తయారై బాబా స్మృతి చేస్తూ వికర్మలు వినాశనం చేసుకుని మనము మర్యాదతో తిన్నగా ఇంటికి వెళ్ళాలి. మర్యాద పొంది శిక్షల నుండి విముక్తి అయి వెళ్ళాలి. మనం ఆత్మ శరీర దోనోకు కంచన్ బనానా. సంగమయుగంలో ఇదంతా చేసుకోవాలి కదా. అనేక జన్మలది శిక్షల నుండి మనం విడుదలయ్యే పురుషార్థం చేయాలి. వికర్మలు వినాశనం చేసుకోవాలి. ఆత్మ మరియు శరీరం రెండింటిని కంచన సమానంగా తయారు చేసుకోవాలి. దానికోసం బాబా స్మృతి, సేవ. అందువలన మీకు 1 సెకండ్ కూడా, इसलिए तुम्हें 1 सेकंड की भी छुट्टी नहीं. అందుకే మీకు సంగమయుగంలో 1 సెకండ్ కూడా సెలవు ఇవ్వరు బాబా. ఎంత బాబా సర్వీసు, పురుషార్థము, కార్యక్రమాలు బిజీ పెడుతూ ఉంటారో దానివల్ల ఏమవుతుంది, మనకి ఇంకా మన ఆరోగ్యం బాగా సెట్ అయిపోతుంది, యోగం బాగా కుదురుతుంది, బాగుంటుంది అన్నమాట. స్థితి బాగుంటుంది, ఆంతరిక వ్యర్థం తగ్గిపోతుంది కదా. అందుకే 1 సెకండ్ కూడా సెలవు అడగకండి, సెలవు ఇవ్వను కూడా, సెలవు తీసుకోకండి అని చెప్తున్నారు బాబా. గీత్ హమారే తీరత్ న్యారే, మా తీర్థ యాత్ర అతీతమైనది అని పాట. ఓం శాంతి. बच्चे जानते कि तीर्थ यात्रा 2 प्रकार की होती है, एक रूहानी, दूसरी जिस्मानी. పిల్లలు తెలుసుకున్నారు కదా, తీర్థయాత్ర 2 రకాలైంది ఉంటుంది. ఒకటి ఆత్మిక యాత్ర, ఇంకొకటి शारीरिक यात्रा. घाट भी 2 प्रकार के हो गए, एक तो नदियों के घाट है, दूसरा फिर तुम बच्चों के नए नए सेंटर्स अर्थात घाट बनते जाते हैं. బాబా చెప్తున్నారు, ఘాట్ అంటారు చూడండి, నదుల దగ్గర ఉంటది. ఎక్కడైతే దాన్ని తెలుగులో ఏమంటారో, హిందీలో అయితే ఘాట్ అంటారు. గట్టు, నదుల ఒడ్డున స్నానాలు చేయడానికి వెళ్తారు, గట్టు అని కడతారు కదా. అక్కడ నదుల ఒడ్డున గట్టు ఉంటది స్నానాలు చేయడానికి వెళ్ళే మనుషుల కోసం. అలాగే ఇక్కడ కొత్త కొత్త సెంటర్లు ఏవైతే తయారవుతున్నాయి, ఇవన్నీ ఈ జ్ఞాన స్నానం చేయటానికి తయారయ్యే ఘాట్ లేదా గట్టు ఇవి అని చెప్తున్నారు బాబా. पूछेंगे कि कानपुर में ज्ञानामृत पीने व ज्ञान स्नान करने के कितने घाट है. కాన్పూర్లో తెలుసు కదా మీకు, నది ఉంది. అక్కడ ఎన్ని గట్లు ఉన్నాయి జ్ఞాన స్నానం చేయటానికి, అంటే సెంటర్లు ఎన్ని ఉన్నాయి అడుగుతున్నారు బాబా. तो कहेंगे 4-5 घाट है. एड्रेस भी सब घाटों की डाली जाती हैं. ये फलाना घाट है, वहां जाकर जो ज्ञान स्नान करेंगे वो जीवन मुक्ति पा सकते हैं. 4-5 సెంటర్స్ జ్ఞాన స్నానం చేయడానికి ఘాట్ లాగా తయారై ఉన్నాయి కాన్పూర్లో అని చెప్తున్నారు బాబా. అడ్రస్ కూడా
అన్ని ఘాట్‌ది, అన్ని సెంటర్‌లది వేయడం జరుగుతుంది గదా! ఇది ఫలానా గట్టు, ఫలానా సెంటర్. అక్కడ వెళ్లి రోజు జ్ఞాన స్నానం చేస్తే జీవన్ముక్తి పొందుతారు అని అడ్రస్‌లు గూడా వేయడం జరుగుతుంది. బच्चे जानते हैं कि मुक्ति और जीवन मुक्ति किसको कहा जाता है? ముక్తి జీవన్ముక్తి అనేది ఏంటంటారు అనేది పిల్లలు తెలుసుకున్నారు కదా. बराबर भारत जीवन मुक्त था, उनको ही स्वर्ग कहा जाता है, फिर जीवन बंद में आते तो उनको नरक कहा जाता है. భారతదేశంలో జీవన్ముక్తి ఉండేది, దాన్నే స్వర్గం అనేవారు. తర్వాత ఇప్పుడు జీవన బంధంలో వస్తుందో నరకము అని పిలువబడుతుంది. तुम बच्चे जानते हो हम तीर्थों पर जाते हैं, ज्ञान स्नान करने से ही सद्गति हो जाती है. పిల్లలు తెలుసుకున్నారు కదా, తీర్థయాత్రలో వెళ్తున్నాం మనం. జ్ఞాన స్నానం చేయటం వల్లే సద్గతి దొరుకుతుంది. ఇది అసలైన యాత్ర బాబా మనకు నేర్పించింది. ఇది అసలైన స్నానం, జ్ఞాన స్నానం. సద్గతి కా సాక్షాత్కార్ भी तुम बच्चों को हुआ है. సద్గతి ఎలా ఉంటుంది అనేది కూడా సాక్షాత్కారం పిల్లలు చూశారు. सदगति कहा जाता है स्वर्ग को और दुर्गति कहा जाता है नर्क को. सदगति स्वर्ग जरूर सत्य और दुर्गति नरक కలిగి సద్గతి అని స్వర్గాన్ని అంటారు, దుర్గతి అని నరకాన్ని అంటారు. తప్పకుండా సద్గతి అంటే సత్యయుగంలోనే ఉంటుంది, దుర్గతి అంటే నరకం కలియుగంలో ఉంటుంది. तुम बच्चे सबको निमंत्रण देते कि इस कलिगी नरक से सत्ययुगी स्वर्ग चलेंगे. అందరినీ మీరు ఆహ్వానిస్తూ ఉంటారు మనుషుల్ని, ఈ కలియుగి నరకాన్ని వదిలి సత్యయుగ స్వర్గానికి బయలుదేరతారా, వస్తారా, తీసుకుని వెళ్తాం. स्वर्ग के साथ सत्य का अक्षर जरूर डालना है तो स्वर्ग और नरक अलग अलग हो जाएगा. అలా మన అందరికి ఆహ్వానం ఇచ్చినప్పుడు, విషయం చెప్పినప్పుడు స్వర్గము అనే పదంతో పాటు సత్యయుగము, స్వర్గము సత్యయుగంలోకి తీసుకొని వెళ్తాము, వస్తారా అని ఇలా అడిగితే బాగుంటుంది. అప్పుడు స్వర్గం వేరు నరకం వేరు అనేది నిరూపణ అవుతుంది సత్యయుగము అనే పదం అక్కడ పెట్టినప్పుడు అని చెప్తున్నారు బాబా. లేకపోతే ఇక్కడే డబ్బున్న వాళ్ళు స్వర్గంలో ఉన్నారు, లేని వాళ్ళు నరకంలో, అలా కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాగే లేదా ఆకాశం మీదకి పట్టుకెళ్తారా ఏంటి అన్నట్టు ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అందుకే సతీగము అనే పదం వాడితే ఆహా ఇది కలియుగం నరకము అనేది అక్కడ నిరూపణ అవుతుంది. तुम बच्चे सबको निमंत्रण देते कि इस कलियुगी नरक से सतयुगी स्वर्ग चलेंगे. स्वर्ग के साथ सतयुग अक्षर जरूर डालना है तो स्वर्ग और नरक अलग अलग हो जाएगा. नहीं तो मनुष्य के देते स्वर्ग नरक यहाँ ही है. स्वर्ग और नरक को भारतवासी ही जानते हैं. లేకపోతే మనుషులు ఏమనుకుంటారు, స్వర్గం నరకం రెండు ఇక్కడే ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. స్వర్గం మరియు నరకం భారతవాసీలకే తెలుసు, దీనికోసము అని చెప్తున్నారు బాబా. వహా జాయింగే దేవీ దేవత ధర్మం వాళ్ళే और किसको पता नहीं है. సతీగంలో దేవీ దేవత ధర్మం వాళ్ళే వెళ్తారు, ఇది ఎవరికి తెలియదు ఈ విషయాలు. हरेक अपना अपना धर्म और अपना धर्म, हरेक का अपना अपना धर्म और अपना अपना धर्मशास्त्र है. तो हर एक को अपना धर्मशास्त्र ही पढ़ना चाहिए. अपना धर्मशास्त्र ही कल्याणकारी होगा. ప్రతి ఒక్కరిది ఎవరి ధర్మం వాళ్ళది ఉంది ఈ డ్రామాలో, ఎవరి ధర్మశాస్త్రాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ధర్మశాస్త్రం వాళ్ళు ఫాలో అవ్వాలి, చదువుకోవాలి, దానిలోనే కళ్యాణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చే వరకు భారతీయుల ధర్మశాస్త్రం ఏంటంటే గీత. तुम बच्चे जानते कि हम बराबर उन स्कूल के हैं. जब तक तुम मनुष्यों को ड्रामा का राज नहीं समझाएंगे तब तक वो घोर अंधियारे में, इसलिए इन चित्रों पर भी समझाना चाहिए. పిల్లలు తెలుసుకున్నారు కదా, నిజంగా ఉన్నత కులంలో ఉన్న మనము మనుషులు డ్రామా రహస్యం తెలుసుకున్నంత వరకు ఘోర అంధకారంలోనే ఉంటారు. డ్రామా రహస్యం తెలియనంత వరకు ఘోర అంధకారము. బాబా చెప్తున్నారు, అందుకే ఈ చిత్రాలు పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి. तुम बच्चे सभी युगों को जानते, सिवाय चित्रों को मनुष्य समझ न सके, बुद्धि में बैठेगा ही नहीं. పిల్లలు మీరు అన్ని యుగాల జ్ఞానం తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. చిత్రాలు పెట్టి చెప్పకుండా మనుషులకు అర్థం కాని విషయాలు ఇవి బుద్ధిలో కూర్చోదు. చిత్రాలు చూపి, చిత్రాలు లేకుండా కూడా చెప్పగలం మనం, ఓవరాల్ గా కూడా చెప్పేయచ్చు అలాంటి జ్ఞానం ఏది. కానీ చిత్రాలు కానీ పెట్టి మనం చూపించి చెప్తే ఇంకా బుద్ధిలో చక్కగా కూర్చుంటుంది. तुम स्कूल में बिगर नक्शे किसको बताओ कि फ्रांस इंग्लैंड या तो बिल्कुल समझेगा नहीं. స్కూల్లో కూడా అంతే కదా, చార్ట్ పెట్టి చూపించి చెప్తారు, మ్యాప్ పెట్టి
బొమ్మలు గీసి లేదా గీసి ఉన్న బొమ్మలు పెట్టి పిల్లలకి ఇది ఇక్కడ ఫ్రాన్స్ ఉంది, ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది, ఇలా చూపించి చెప్తుంటే అర్థం అవుతుంది. మ్యాప్ లేకుండా అర్థం కాదు కదా అంటున్నారు బాబా. तो ये बात भी बिगड़ चित्रों के कुछ समझ नहीं सकेंगे, चित्रों के आगे लाकर समझाना चाहिए कि ये ड्रामा है. ఈ జ్ఞానం యొక్క విషయాలు కూడా చిత్రాలు లేకుండా అర్థం కావు అన్నాడు బాబా. చిత్రాలు ఎదురుగా వెళ్ళి తీసుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, ఇది డ్రామా అని చూపించి చెప్పాలి. ఏ చిత్రం చెప్తారు? సృష్టి చక్రం, డ్రామా యొక్క రహస్యం చెప్పడానికి. ये बताओ तुम किस धर्म के हो, तुम्हारा धर्म कब आता है, सत्युग में कौन सा धर्म है? चित्र में बिल्कुल क्लियर लिखा हुआ है. మీది ఏ ధర్మము, మీ ధర్మం ఎప్పటి నుండి వస్తుంది, సత్యుగంలో ఏ ధర్మం ఉంటుంది, పూర్తి క్లియర్గా ఈ చిత్రాల్లో ఉన్నాయి చూడండి అని ఎక్స్ప్లెయిన్ చేయండి. మొదటిది డ్రామా అంటే సృష్టి చక్రం. ఇంకా అసలు అదే భారతీయుల జన్మల చరిత్ర, అది కూడా డ్రామాయే కదా, అది మెట్ల వరుస. మొత్తం ప్రపంచం యొక్క జన్మల చరిత్ర, ఏ ధర్మం ఎప్పుడు వస్తుంది అనేది సృష్టి చక్రంలో కూడా ఉంటుంది, కల్పవృక్షం కూడా. మనం ఈ 3 చిత్రాల ఆధారంతో మనం చెప్పచ్చు. ఈ చిత్రాలు చూడండి క్లియర్గా ఉంది. మీరు ఏ ధర్మస్తులు, ఎప్పుడు నుండి వస్తారు, మరి మొదటి ధర్మం ఏది, భారతదేశంలో సత్యుగంలో ఏ ధర్మం ఉండేది అని ఇవన్నీ చెప్పొచ్చు అన్నారు బాబా. सतीक त्रेता में सूर्यवंशी चंद्रवंशी जब थे तो और धर्म था नहीं, अब वो देवता धर्म है नहीं, इसलिए जरूर वो स्थापन होना चाहिए. ఆ చిత్రాలు చూపించి మనం ఇది కూడా చెప్పాలి. చూడండి, సత్యయుగంలో త్రేతాయుగంలో సూర్యవంశీ చంద్రవంశస్థులు ఉండేవారు కదా దేవతలు. అప్పుడు ఇతర ధర్మాల వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఆ దేవతా ధర్మం లేదు, ప్రారంభంలో ఉన్నది. అందుకే తప్పకుండా అది ఇప్పుడు స్థాపన అవ్వాలి అని ఇలాంటి విషయాలు చెప్పండి అంటున్నారు బాబా. అందుకే వచ్చారు భగవంతుడు ఇప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపించటానికి. ఇలా మనం ఒక పాయింట్ ఏదైనా అలా చెప్తే అర్థమవుతుంది, పాయింట్ తీసుకొని చెప్పాలి. అంతేగాని ఏమీ లేకుండా మనం మీరు వచ్చేయండి, మీరు ఆచరించండి, మీరు పాటించండి, ఇలా ఇవన్నీ మనం అలా చెప్పకూడదు. ఇవి ఏంటి, ఎందుకు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. अब दुनिया पुरानी है तो जरूर फिर नई दुनिया स्थापन होनी चाहिए. नई दुनिया में लक्ष्मी नारायण का राज्य था, लक्ष्मी नारायण का चित्र ही मुख्य है. ఇప్పుడు ప్రపంచం పాతదైపోయింది కదా, పాతదైనప్పుడు కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి కదా. దీనిలోనే ఉంటామా? ఇళ్ళు పెచ్చులు పడిపోతుంటే అందులోనే ఉండాలనుకుంటారా ఏంటి? అనుకోరు కదా. మనకి కూడా కొత్త ప్రపంచం కావాలి కదా, అందుకే బాబా వచ్చారు. బాబా అన్ని చెప్తున్నది ఫాలో అవ్వడం కూడా దేనికోసం, కొత్త ప్రపంచం తయారు చేయటానికి, అందులో మనం వెళ్ళడానికి. కష్టం ఉంటుంది కదా, పాతది పడగొట్టి ఇల్లు కట్టుకొని అందులో వెళ్ళాలంటే ఇంట్లోకి వెళ్ళేక సుఖం ఉంటుంది, కానీ ఈ లోపల కష్టమైతే పడాల్సి ఉంటుంది కదా. అలాగే ఇది కూడా పురుషార్థం చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాము, తపస్సు చేస్తున్నాము, ఒక వ్రతంలాగా మనం నిలబడుతున్నాము అంటే ఇది శ్రమ పడాలి కన్స్ట్రక్షన్ అయ్యే వరకు, ఆ తర్వాత సుఖమే మీకు అని చెప్తున్నారు బాబా. కొత్త ప్రపంచం అంటే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణ చిత్రం ముఖ్యమైంది. लक्ष्मीनारायण का नाम बाला है, उनके बड़े बड़े मंदिर भी बनाते, शिव के भी अनेक नाम रख अनेक मंदिर बनाती है, उनका भी नाम बाला है. లక్ష్మీనారాయణ పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది, పెద్ద పెద్ద మందిరాలు తయారు చేశారు లక్ష్మీనారాయణలవి. శివ మందిరాలు కూడా చాలా తయారు చేశారు, శివుడికి కూడా చాలా పేర్లు పెట్టి మహిమ చేశారు. శివుడి పేరు కూడా ప్రసిద్ధి చెందింది. सोम रस पिलाते इसलिए सोमनाथ नाम रख दिया है. मनुष्यों ने बहुत नाम रख दिए तो समझाना पड़ता है. సోమరసం తాగిస్తాడు కదా, అందుకే సోమనాథుడు అని పేరు పెట్టారు. సోమరసం అంటే ఏమైనా రసం తెచ్చి తాగిస్తున్నాడు బాబా? జ్యూస్ రోజు తెచ్చి తాగిస్తారా? లేదు కదా. బాబా ఇచ్చే జ్ఞానమే సోమరసం. అనేక పేర్లు పెట్టుకున్నారు మనుషులు, అవన్నీ మనం వివరించి చెప్పాలి అంటున్నారు బాబా. रुद्र, शिव, सोमनाथ, ये सब नाम क्यों रखे? बद्रीनाथ का अर्थ क्या है? रुद्रडो, शिवडो, सोमनाथुడు అనే పేర్లు ఎందుకు పెట్టారు? బద్రీనాథ్ అంటే అర్థం ఏంటి? बहुत नाम
బినా సమజ్‌కి రఖ్ దియా. అర్థం తెలీదు ఎవరికి. ఎందుకు ఈ పేర్లు పెట్టుకున్నాం. తెలియకుండానే పేర్లు పెట్టేసుకున్నారు. ఇస్లియే మనుష్య ముంజే హుయే. అందుకే మనుషులకు అర్థం ఏమీ తెలియకుండా భక్తి చేయటం వలన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎన్నో సంశయాలు ఉంటూనే ఉన్నాయి భక్తిలో. इसका यथार्थ नाम ही है रुद्र गीता ज्ञान यज्ञ। बाप कहते हैं इस मेरे ज्ञान यज्ञ से ये विनाश वाला प्रज्वलित हुई ये है भगवान वाच। దీని యథార్థమైన పేరే రుద్ర గీత జ్ఞాన యజ్ఞము. ఏం పేరు? రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. ఇంకా చాలా పెద్ద పేరు ఉందిలేండి. పెద్ద పేరేంటి? పూర్తి పేరు రాజశ్వ అశ్వమేధ రుద్ర గీత జ్ఞాన యజ్ఞం. బాబా చెప్తున్నారు నేను రచించినటువంటి ఈ జ్ఞానము అనే యజ్ఞం ద్వారానే, ఈ జ్ఞానం అనే యజ్ఞం నుండే వినాశనము అనే జ్వాల ప్రజ్వలించింది. ఇది భగవాన్ వాచ్. तो पहले पहले जब कोई आए तो उन्हें गीता पर भी जरूर समझाओ. उसमें लिखा हुआ है भगवान वाच मामेकम याद करो तो विकर्म विनाश होंगे और तुम मेरे पास चले आएंगे. మొట్టమొదట ఎవరు వచ్చినా గీత పైన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అలా రాస్తుంది కదా, భగవాన్ వాచ నన్ను ఒక్కడినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు నా దగ్గర చేరుకోగలరు అని గీతలో ఉంది కదా అని అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఓహే బేహద్ కా బాప్ స్వర్గ కా రచయిత జీవన్ ముక్తి కా రచయిత. వాళ్ళకి ఇది కూడా చెప్పాలి. ఎవరిని జ్ఞాపకం చేయాలి అయితే మనం? నా దగ్గర చేరుకుంటారు, నన్ను జ్ఞాపకం చేస్తాను గీతలో చెప్పారు కదా. ఎవరు చెప్పారు? ఎవరిని జ్ఞాపకం చేయాలి? బేహద్ తండ్రి, అతడు నిరాకారుడు, స్వర్గ రచయిత, జీవన్ముక్తి యొక్క రచయిత అని చెప్పాలి. నామ్ హీ హెవెనలీ గాడ్ ఫాదర్ జో హెవెన్ కి స్థాపన కర్తే హెవెన్ మే రైతే నీ. అతని పేరే స్వర్గ రచయిత, స్వర్గ స్థాపన చేసేవాడు. హెవెన్ మే రైతే నీ, హెవెన్ స్థాపన కర్నే వాలే భగవాన్. అతడు స్వర్గంలో వచ్చి ఉండడు. స్వర్గ రచయిత అంటే స్వర్గంలో అతడు అనుభవించరు, బస్ స్వర్గాన్ని స్థాపించే భగవంతుడు అతడు. స్థాపన వినాశ పాలన కా కార్యకర్తేనా, అతడే స్థాపన వినాశనము పాలన కర్తవ్యాలు చేస్తారు కదా, చేయిస్తారు కదా. तो अब बाप कहते मुझे पारलौकिक बाप को याद करो और अपनी को अशरीरी आत्मा समझो, नहीं तो मेरे पास कैसे आएंगे. కాబట్టి ఇప్పుడు బాబా చెప్తున్నారు పారలౌకిక తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మగా భావించండి, లేకపోతే నా దగ్గరికి ఎలా చేరుకోగలరు అంటున్నారు బాబా. అశరీరి ఆత్మ ప్రాక్టీస్ చేయాలి కదా, రోజంతా కర్మలు చేస్తూ ఆత్మ నేను, ఆత్మనే చేస్తున్నాను ఈ పని, బాబా నా తోడుండి చేయిస్తున్నారు. అందులో కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఫీలింగ్స్ ఏమున్నా బాబాతో మాట్లాడుకోవాలి మనము పని చేస్తూ కూడా. అలా ఎక్కువ బాబా స్మృతి, స్వయాన్ని అశరీరి ఆత్మ అనుకునే ప్రాక్టీస్ ఇది ఉంటేనే నా దగ్గరికి చేరగలరు, లేకపోతే ఎలా వస్తారనుకుంటున్నారు పరంధామంలోకి. బంధాలు చాలా తయారైపోయాయి కదా, ఇవన్నీ ముక్తి కావాలంటే ఈ పురుషార్థం చెయ్యాలి. बाप कहते ये तुम्हारा अंतिम जन्म है, इसलिए मेरे साथ योग लगाने से तुम्हारे विकर्म विनाश होंगे. इसको योग अग्नि कहा जाता है. బాబా చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చేయాలి పురుషార్థం అంటే ఆఖరి జన్మ కదా, దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయేది దగ్గరలో ఉంది, అందుకనే నాతో యోగం జోడించుకోవాలి మీరు, దీనివల్ల మీ వికర్మలు వినాశనం అవుతాయి అని శివ బాబా చెప్తున్నారు. దీనినే యోగ అగ్ని అని చెప్తారు. मनुष्य तो तंदुरुस्ती के लिए अनेक प्रकार के योग सिखलाते हैं. पारलौकिक बाप कहते मेरे से योग लगाओ और इसे ज्ञान की धारणा करो तो तुम्हारे विकर्म विनाश होंगे और फिर मैं तुमको सत्य वैकुंठ की बादशाही दूंगा. तो मानना चाहिए ना. బాబా చెప్తున్నారు మనుషులైతే ఆరోగ్యం కోసం ఎన్నో రకరకాల యోగాలు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు పారలౌకిక బాబా చెప్తున్నారు నాతో యోగం జోడించుకోండి,
రకరకాల యోగాలతో పని లేదు ఇప్పుడు. శివ బాబాతో యోగం జోడించుకోవాలి. ఇంకా రోజు జ్ఞానం విని ఆ జ్ఞానం ధారణ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీ వికర్మలు కానీ క్లియర్ అయిపోతే నేను మిమ్మల్ని సతీగా వైకుంఠ రాజ్యాధికారం మీకు ఇస్తాను. నేను ఇంత స్పష్టంగా బాబా చెప్తుంటే వినాలి కదా, చెయ్యాలి కదా. बाप कहते हैं, हे नींद को जीतने वाले बच्चे, नींद को जीत कर बाप को याद करो, क्योंकि तुमको मेरे पास मेरी निराकारी दुनिया में आना है. वो నిద్ర జీతలైన పిల్లలారా, నిద్రను జయించాలి. మీరు నిద్రను జయించి మరి బాబాని జ్ఞాపకం చెయ్యండి. ఎందుకంటే మీరు నా దగ్గర నిరాకారి ప్రపంచంలోకి రావాలి కదా అని చెప్తున్నారు బాబా. అగర్ కృష్ణ హోతా తో కేతే మీరు వైకుంఠమే ఆనా హై. ఒకవేళ అది కృష్ణుడు చెప్పుంటే నన్ను జ్ఞాపకం చేయండి, నా దగ్గర చేరుకుంటారు అని కృష్ణుడు చెప్పారా? కృష్ణుడు చెప్తే మీరు నా దగ్గర వైకుంఠంలోకి వస్తారు అని చెప్పాలి, ముక్తికి వస్తారు అని చెప్పలేదు. కృష్ణుడు చెప్తే ముక్తి అంటే పరందాము, అక్కడ తీసుకెళ్లే అధికారి యజమాని మాలికుడైతే శివ్ బాబా కదా. जो जहाँ का వాసి होगा वहाँ की ही మంజిల్ దిఖాయేగా. ఎందుకంటే ఎవరు ఎక్కడ నివసించే మనిషి అయితే అక్కడికి వెళ్ళే మార్గమే చూపిస్తారు. మరి కృష్ణుడు వైకుంఠవాసి కాబట్టి కృష్ణుడు ఒకవేళ చెప్తే గీతలో నన్ను జ్ఞాపకం చేస్తే వైకుంఠానికి తీసుకెళ్తానని చెప్పాలి అప్పుడు. కాబట్టి కృష్ణుడు కాదు, నిరాకార్ బాప్ कहते हैं तुम मुझे याद करो तो मेरी निराकारी दुनिया में आएंगे, मेरे पास आने का ये एक ही रास्ता है. నిరాకారుడు బాబా చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే నేనుండి నిరాకారి ప్రపంచంలోకి వస్తారు. నా దగ్గర చేరుకోవడానికి ఇది ఒక్కటే మార్గం తప్ప ఇంకోటి లేదు, నా స్మృతి అనే మార్గం తప్ప ఇంకొకటి లేదు అని నిరాకారుడు శివ్ బాబా చెప్తున్నారు. కృష్ణుని జ్ఞాపకం చేసిన అదే కదా, రాముని జ్ఞాపకం చేసిన అదే కదా, పూజలు చేస్తున్నామే అది కాదు. దాని ద్వారా ఎవరు ముక్తికి వెళ్ళలేదు. బాబా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భగవంతుడు ఎవరు? ఒక బిందు నిరాకారుడు. అతని జ్ఞాపకం చేస్తేనే అక్కడికి వెళ్ళగలను. అతను ఉండేది కూడా పరంధామం. అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరంధామానికి కూడా రోజు వెళ్ళొస్తాం కదా. ప్రాక్టీస్ అక్కడ వెళ్ళడం రావడం అవుతుంది. దానివల్లనే ఇంటికి వెళ్ళగలం. ఎవరిని జ్ఞాపకం చేసినా వెళ్ళిపోతా అని అనుకుంటే కుదరదు. अभी तुम बच्चे हो मुखवंशावली, कुकवंशावली और मुखवंशावली अक्षर बिल्कुल सहज है. ఇప్పుడు మీరు బాబాకు ముఖవంశమైన సంతానమయ్యారు. కుకవంశం అంటే గర్భం నుండి పుట్టేవాళ్ళు. కుకవంశవలి, ముఖవంశవలి పూర్తి సహజమైన పదాలు ఇవి అర్థం కావటానికి. अभी तुम कहते बाबा मैं तेरा हूं, मैं भी कहता हूँ हाँ बच्चे तुम मेरे हो, तो आप तुम मेरी मत पर चलो. పిల్లలు చెప్తున్నారు బాబా నేను నీ వాడైపోయాను. శివ బాబా కూడా ఏమంటున్నారు? అవును మీరు నా పిల్లలు అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏమంటున్నారు బాబా? బాబా మేము మీ వాళ్ళమే అని పిల్లలు చెప్తుంటే బాబా ఏమంటున్నారు? ఇప్పుడు నా పిల్లలు మీరు, నేను ఇచ్చే మొత్తం మీద నడవండి, నా వాళ్ళే అయిపోయారు కాబట్టి అని చెప్తున్నారు బాబా. तुम जानते भारत जब स्वर्ग था तब बाकी इतनी सब आत्माएं कहाँ थी? ముక్తిధామ్మే. భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడున్నారు? దేవతలుగా అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ముక్తిధామంలో బాబా దగ్గర ఉండేవారు కదా. వహా హే హీ ఏక్ ధర్మ ఇస్లియే తాలి బజతి నీ లడాయి జగడి కా నామ్ నీ. సతీయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఏ ధర్మం? దేవీ దేవత ధర్మం. ఒకే ధర్మం కాబట్టి చప్పట్లు మోగవు, అంటే కోట్లాట్లు జగడాలు జరగవు అక్కడ అని చెప్తున్నారు బాబా. ये लोग भल कहते हैं तो हम हिंदू चीनी भाई भाई, परंतु है कहाँ ये तो लड़ते रहते. అదే ఈ ప్రపంచంలో అయితే ఎన్నో నారాలు పలుకుతారు, స్లోగన్స్. హిందూ చీనీ భాయి భాయి, హిందూ ముస్లిం భాయి భాయి కదా. కానీ గొడవలు ఆడుకుంటూ ఉంటారు, కొట్టుకోటాలు జగడాలు, లడాయి జగడ మతం పేరు మీద. సతీగా దీనికి భిన్నంగా ఉండేది. అక్కడ ఇలాంటి గొడవలు ఉండవు. గాతే పతిత్ పవన్ సీతారాం
तो जरूर खुद पति थे तब गाते, सती में तो है ही पावन दुनिया, तो वहां ऐसे नहीं गाएंगे. పతిత పావన సీతారామ అని పిలుస్తున్నారు అంటే స్వయం పతితులుగా ఉన్నారు కదా, అందుకే ఇలా పాడుతూ ఉన్నారు. సతీగంలో ఉండేది పావన ప్రపంచం, అక్కడ ఎవరు కూడా పతిత పావన సీతారాం భజన చేస్తారా? చెయ్యరు అన్నారు బాబా. ఏ పతి దునియా హై తబ్ గాతే. ఇక్కడ పతిత ప్రపంచంలో ఉన్నారు కదా మనుషులు, పతితులం అని తెలుసు వారు ఎవరికి వాళ్ళకి, అందుకే ఇక్కడ ఆ భజన చేస్తారు పతిత పవన सीताराम అని. पावन दुनिया कहा जाता है सती को, पति दुनिया कहा जाता है कलयुग को. ये भी मनुष्य समझ नहीं सकते, कितने मलिन बुद्धि है, हम भी समझते नहीं थे. तम प्रधान बुद्धि होने से सब भूल जाते हैं. పావన ప్రపంచము అని సత్యగాన్ని అంటారు, పతిత ప్రపంచం అని కలియుగాన్ని అంటారు. కానీ మనుషులకి ఇది కూడా అర్థం కావటం లేదు. ఎంత మలిన బుద్ధి అయిపోయిందంటే, మనం అలాగే ఉండేవాళ్ళం. తమో ప్రధాన బుద్ధి అయిపోవడం వల్ల అన్ని మర్చిపోయాం. బాప్కైతే తుమ్ బిల్కుల్ బేసమజ్ పడే, పూర్తి తెలివి తక్కువగా అజ్ఞానిగా అయిపోయారు. तुम कितने समझदार थे, तुम सो देवता सतो प्रधान थे. కానీ ఒకప్పుడు మీరు ఎంత తెలివైన వారిగా, వివేకవంతులుగా, దేవతలుగా, సతో ప్రధానంగా ఉండేవారు మీరే అని చెప్తున్నారు బాబా. అబ్ బేసమజ్ శూద్ర తమో ప్రధాన్ బన్ పడే. అలాంటి మీరు ఇప్పుడు ఏమైపోయారు? తెలివి తక్కువగా, తమో ప్రధానంగా తయారైపోయారు. तुमने स्वर्ग में कितने सुख पाए, तुम भारतवासियों को भारतवासियों का ऊंचते ऊंच कुल था देवी देवताओं का. अब तुम कितने तुच्छ नरकवासी बने हो. బాబా చెప్తున్నారు, మీరు స్వర్గంలో ఎంత సుఖము పొందారు. భారతీయుల యొక్క ఉన్నతోన్నతమైన కులం దేవీ దేవత కులం ఉండేది. ఇప్పుడు ఎంత తుచ్చ బుద్ధి అయిపోయారు, నరకవాసిగా అయిపోయారు. ఏమైనా అర్థం అవుతుందా? ये बाप ही आकर अपने बच्चों को कहते हैं, बच्चे फील करते बराबर हम सब पूज्य देवता थे, फिर పూజారి బనే. బాబాయ్ వచ్చి పిల్లలు ఎదురుగా ఇవన్నీ వివరించి చెప్తూ ఉంటే పిల్లలకి లోపల నుండి ఫీలింగ్ వస్తుంది కదా, నిజంగానే బాబా మేము పూజ్యులుగా దేవతలుగా ఉండేవాళ్ళం, పూజారిగా అయిపోయి ఎంత దిగజారిపోయాం. బాబా ने कितना समझदार बनाए था, अब फिर बना रहे. బాబా ఎంత తెలివైన వారుగా తయారు చేస్తారు, ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తూ ఉన్నారు. ఏ బాతే రాత్ కో చింతన్ కర్ బహుత్ ఖుషి మే ఆనా चाहिए. ఈ విషయాలు రాత్రి పడుకునే టైంలో ఇలాంటి చింతన చేస్తూ బాబా ఇలాంటి అంటే ఎలా ఉండేవాళ్ళు, ఎలా దిగిపోయా. బాబా వచ్చి ఇప్పుడు ఎంత తెలివి వివేకం ఇచ్చారు, ఎంత జ్ఞానం ఇచ్చారు. ఏ పండితులకి అందని విషయాలు, ఎవరికి అథారిటీ లేదు. ఎంత మంచి జ్ఞానం ఇచ్చారు, ఎంత బాగా తయారు చేస్తున్నారు నన్ను. ఇలా ఆలోచిస్తూ ఖుషీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. అమృత్ వేళే ఉట్కర్ బాబాకు యాద్ కరో और ये चिंतन करो तो खुशी का पारा बहुत चढ़ेगा. అమృత వేళలో బాబాను జ్ఞాపకం చేసి ఇది చింతన చేస్తూ ఉంటే ఖుషి యొక్క నశ మీకు ఎక్కుతుంది అని చెప్తున్నారు బాబా. कई बच्चे तो सारे दिन में एक सेकंड भी याद नहीं करते, बल यहाँ सुनते परंतु बुद्धि और तरफ है. కొంతమంది పిల్లలు రోజు మొత్తం ఒక్క సెకండ్ కూడా బాబాని జ్ఞాపకం చేయట్లేదు. భలే రోజు వచ్చి మురళి వింటారు, వింటున్నప్పుడు కూడా బుద్ధి యోగం వేరే వైపే ఉంటుంది. ఇంకా అక్కడ నుండి వెళ్ళేకైతే ఇంకే యోగం ఉండట్లేదు. నిరాకార్ పరమాత్మ కిస్కో కహా జాతా హై वो भी नहीं समझते. నిరాకారుడు పరమాత్మ అని ఎవరిని అంటాం ఇది కూడా అర్థం కావట్లేదు మనుషులకి. స్కూల్ మే कोई 2-3 बार भी ना पास हो पड़ते. రోజు మురళి వింటారు కానీ నిరాకారుడు పరమాత్మ అతడు ఇవేమి అర్థం కాదు వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో వస్తారు, బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతారు. ఇంకా బయటకు వెళ్ళాక అసలే ఇంకా బాబా స్మృతి ఉండదు. అలా ఉంటారు కొంతమంది. స్కూల్లో కూడా అంతే కదా, వెళ్తారు కానీ చదువు బుద్ధిలో పడదు. కొంతమంది పాఠాలు వింటున్నా 2-3 సార్లు కూడా ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు స్కూల్లోని స్టూడెంట్స్. आखिर पढ़ नहीं सकते तो फिर स्कूल ही छोड़ देते. ఫెయిల్ అవుతూ ఇంక ఎప్పటికీ పాస్ అవ్వకపోతే చదివే వదిలేసిన పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమందికి. చూడండి స్కూల్లో यहाँ भी पढ़ाई समझ में नहीं आती तो छोड़ देते. ఇక్కడ కూడా ఈ చదువు అర్థం కావటం లేదు అని వస్తారు ఏదో వింటారు,
6 నెలలు వస్తారు, సంవత్సరం వస్తారు, వదిలేస్తారు, మళ్ళీ ఇంకా కనిపించరు అంటే అర్థం కావట్లేదు, అర్థం కాలేదు. ఇది ఎటువంటి జ్ఞానం, ఎవరు చెప్తున్నారు? ఇది వినడం వలన ఈ ప్రాప్తి పొందుతున్నాను అని. వచ్చినన్నాళ్ళు ఒక్క పిసర కూడా ఆచరించరు అనమాట. ఏదో వినేస్తారు, వెళ్ళిపోతారు. మనకి చెప్తున్నారు బాబా, మనం చెయ్యాలి, అంతే కదా. కొంతమంది అనుకుంటారా చదువుతున్న అక్కీలే చెయ్యాలి, అది మనకి కాదు అనుకుంటారు. అంటే సెంటర్‌లో సరెండర్ అయి ఉన్న వాళ్ళే ఇవన్నీ చెయ్యాలి, మనం కాదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా గానీ దేవతలు అవ్వాలనుకుంటే అందరూ చెయ్యాలి కదా. ఎవరో ఒకరు బాధ్యతగా ఉండి ఒక హ్యాండిల్ చేసేవాళ్ళు కావాలని అక్కీల్ని పెట్టారు. అంతేకాని అక్కీలైనా ఆచరించాలి, మీ వినేవాళ్ళైనా ఆచరించాలి. అక్కీలు కూడా ఒక స్టూడెంటే బాబాకి కదా. మరి వాళ్ళు ఎలా వాళ్ళ జీవితంలో ఆచరిస్తున్నారు, వచ్చేవాళ్ళు కూడా ఆచరించాలి. గోడలకు చెప్పట్లేదు కదా బాబా, ఇలా నడవండి, అలా నడవండి అని. ఎప్పుడైతే కొంచెమైనా ఆచరించే ప్రయత్నం చేస్తామో పాస్ అవుతాం ఈ చదువులో. అలా అలా చదువులో ముందుకెళ్తాం. ఏదో వినడం వరకే అంటే వస్తారు వస్తారు, ఏం అర్థం కాదు, తర్వాత వదిలేస్తారు ఈ చదువు అంటున్నారు బాబా. మాయ जोर से थप्पड़ लगाते थे हे विकार का गुस्सा लगा और సత్యనాశ్. మాయ జోరుగా చెంపదెబ్బ కొట్టి పడేస్తూ ఉంటది. ఇక్కడికి వస్తారు, మురళి వింటారు, కానీ మళ్ళీ వికారాల్లో వెళ్ళే మాయ గుర్తులు తగిలాయి అనుకోండి, సత్యనాశనం ఇంకా వాళ్ళ లైఫ్. బాబా పిల్లలుగా ఉండరు. మాయ ऐसी प्रबल है बड़ी दुस्तर है. माया చాలా ప్రబలమైంది. तुम्हारी बॉक्सिंग कोई मनुष्य से नहीं है परंतु माया से है. ఆ మాయ పర్ జీత్ పాతే. ఇది మాయతో మీ బాక్సింగ్ నడుస్తుంది, మనుషులతో కాదు. మాయ పైన విజయం పొందుతున్నాం మనం. इसके लिए तुम बच्चों को बहुत पुरुषार्थ करना चाहिए. మాయ పైన విజయం పొందాలంటే చాలా పురుషార్థం చెయ్యాలి పిల్లలు. जितना हो सके रात को जागकर विचार सागर मंथन करना चाहिए. प्रैक्टिस हो जाएगी. ఎంత వీళ్ళు ఉంటే అంత రాత్రి మేల్కొని విచార సాగర మంథన చెయ్యండి. దీంతో మీకు ఒక అలవాటు అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. भगवान वाच सभी बच्चों प्रति है, सिर्फ एक अर्जुन प्रति नहीं. सभी युद्ध के मैदान पर है. పిల్లలందరికీ చెప్తున్నారు ఇది బాబా. భగవాన్ వాచ్ ఒక్క అర్జునుడికి కూర్చొని చెప్పడం వల్ల లాభం ఏంటి? ఎంతో మంది లాభాన్ని పొందేలా చెప్తారు అతడు వచ్చినప్పుడు. కాబట్టి ఎవరైతే ఇది భగవాన్ వాచ, దీన్ని నాకు అవసరము, నేనే వినాలి, నేనే ఆచరించాలి, ఆ తపనతో వింటారో వాళ్ళ అర్జునుడు. అందరు కూడా మాస్టర్ అర్జున్, ఒక్క అర్జునుడు కాదు. కానీ ఇంతమందిని అర్జునుడు అని పేరు పెట్టి కథ రాస్తే అర్థం కాదు కదా. అందుకు అందరి బదులుగా ఒక్కరిని అక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట అర్జునుడు అనే పేరుతో. ఇప్పుడు ఇది గీతా యుగం నడుస్తుంది. మన మురళి వినడం అంటే ఏదో మౌంట్ అబు నుండి వచ్చిన కాపీ మురళి ఇది చదువుకున్నాం కాదు. స్వయం గీతా భగవంతుడు ఒక శరీరంలో అవతరించి చెప్పిన భగవాన్ వాచ మనం వింటున్నాము. రోజు వచ్చి వింటున్న వాళ్ళందరూ అర్జునులే. యుద్ధ మైదానంలో ఉన్నారు. యుద్ధ మైదానంలో కదా చెప్పారు జ్ఞానం. యుద్ధ మైదానంలో మీరు ఉన్నారు, ఇప్పుడు జ్ఞానం చెప్తున్నారు. మాయతో బాక్సింగ్ నడుస్తుంది మీది. బయటకు వెళ్ళిన వెంటనే బాక్సింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఈ తలుపుల నుండి బయటకు వెళ్ళిన వెంటనే మాయతో అది యుద్ధ మైదానం. కాబట్టి మరెవరు మహాభారత యుద్ధ సమయంలో జ్ఞానం విన్న అర్జునుడు, జ్ఞానం చెప్పే కృష్ణుడు బాబా, మరి మనం. అందుకే రోజు మురళి విన్నప్పుడు ఇది కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి గోపిక అయి నేను వింటున్నాను, ఇంకొకటి అర్జునుడే నేను అర్జిస్తున్నాను జ్ఞానాన్ని. बाप सभी बच्चों को कहते हैं बच्चे रात को जागकर मोस्ट बिलोड बाप को याद करो तो विकर्म विनाश होंगे और ज्ञान की धारणा भी होगी, नहीं तो जरा भी धारणा होगी नहीं. బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, పిల్లలరా రాత్రి మేల్కొని మోస్ట్ బిలోడ్ బాబా, అతి ప్రియమైన బాబాని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, మరి జ్ఞానం కూడా ధారణ అవుతుంది. లేకపోతే కొద్దిగా కూడా ధారణ అవ్వదు, पुरुषार्थम लूज से ఉంటుంది. अगर मेरी आज्ञा का उल्लंघन करेंगे, मेरे को याद नहीं करेंगे तो बहुत सजाएं खानी पड़ेगी. ईश्वरी डायरेक्शन मिलती है ना, मैं तुम्हारा बहुत मीठा मीठा बाप हूँ, मेरे को याद करने से तुम मेरे पास आ जाएंगे. ఒకవేళ నా ఆజ్ఞను మీరు ఉల్లంఘిస్తే,
నన్ను జ్ఞాపకం చెయ్యకపోతే చాలా శిక్ష అనుభవించి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈ ఈశ్వరీయ డైరెక్షన్స్ మీకు దొరుకుతున్నాయి కదా రోజు. బాబా చెప్తున్నారు, నేను మీకు చాలా మధురాతి మధురమైన తండ్రిని మీ ఎదురుగా వచ్చాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మీరు నా దగ్గరకు వచ్చేస్తారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. సజా కాకర్ ఫిర్ ఆనా ये तो ठीक नहीं, सीधा आने से इज्जत मिलेगी, इसलिए मेरी आज्ञा का उल्लंघन मत करो. आज्ञा ना मानने वाले को निंदक कहा जाता है. బాబా చెప్తున్నారు, నేను ఇంత దిగి వచ్చి మిమ్మల్ని నా పిల్లలుగా చేసుకొని మీరు నా పిల్లలై నన్ను జ్ఞాపకం చేయకపోతే శిక్ష అనుభవించి వెళ్ళడము బాగుంటుందా? బాగోదు కదా. చెప్తున్నారు బాబా. పిల్లలకి చెప్తారు కదా, మాట వినరా, కొద్ది నా మాట విను. డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఎంత మర్యాద ఉంటది పరంధామానికి. ఇలా శరీరం వదన ఇలా తేలిగ్గా వెళ్ళిపోయి ఎక్కడైనా మనకి కర్మల ఖాతాలు మనం తయారు చేసుకునే ఎవరితోనైనా ఎవరి పట్ల నెగిటివ్ భావాలు పెట్టుకున్నా ఖాతా తయారవుతుంది. ఎవరిపైన కక్ష తెచ్చుకుని భావాలు మనలో వచ్చినా నెగిటివ్ తయారవుతుంది. రకరకాల అన్ని మనం సూక్ష్మంగా ఇంటర్నల్ గా మనం అమ్మో ఇది నాకు ఎక్కడ ఖాతా క్లియర్ అవ్వాలి కానీ ఖాతా తయారు కాకూడదు అని మనం జాగ్రత్తగా కర్మబంధాలు తెంచుకోవాలి. అలా కర్మబంధాలన్నీ తెగిపోతే డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోతే ఎంత మర్యాదగా వెళ్ళినట్టు ఉంటుంది కదా. అదే మధ్యలో ఆగి ధర్మరాజుకి సమాధానం చెప్పాలి. నేను వచ్చి నీకు ఇంత శిక్షణ ఇచ్చాను, ఇంత నేర్పించాను, అయినా నువ్వు ఇలా నడిచావు అంటే అప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆన్సర్ ఇవ్వాలి, దానికి పనిష్మెంట్ ఏది ఇస్తారో అది అనుభవించి అప్పుడు ఇంటికి వెళ్ళాలి. అది బాగుండదు కదా. డైరెక్ట్ బాబాతో వెనకతల ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అందుకే నా ఆజ్ఞను ఉల్లంఘించకండి పిల్లలారా అని చెప్తున్నారు బాబా. ఆజ్ఞను ఉల్లంఘిస్తే నిందకులు అని అంటారు వాళ్ళని. బాబాకి నింద వస్తుంది. ఏహే సచ్చా బాబా సచ్చా సద్గురు తో ఉన్కి ఆజ్ఞ మాన్నీ చెయ్యేనా. సత్యమైన తండ్రి బాబా సత్యమైన సద్గురువు కదా, బాబా ఇచ్చే ఆజ్ఞను अंगीकరించి నడవాలి కదా. శివ్ బాబా తో బహుత్ మీఠా హై, ఆత్మ और शरीर दोनों को ही कंचन कर देते. శివ్ బాబా అయితే చాలా మధురమైన వారు. ఆత్మ మరియు శరీరం రెండింటిని బంగారు సమానంగా తయారు చేసేస్తున్నారు బాబా. कंचन का यह सिर्फ तंदुरुस्ती को नहीं कहा जाता है, आत्मा भी प्योर और शरीर भी प्योर, उसको कंचन काया कहा जाता है. కాంచన కాయ అంటే కేవలం ఆరోగ్యంగా ఉన్న కాయ శరీరము అనే అర్థం కాదు. కాంచన కాయ అంటే అర్థం ఆత్మ కూడా ప్యూర్, శరీరం కూడా ప్యూర్, రెండు పవిత్రంగా ఉండడాన్నే కాంచన కాయ అంటారు. అంటే పవిత్రత వలనే ఆరోగ్యం వచ్చింది వాళ్ళకి, ఆయుష్ ఆరోగ్యం. देवताओं की कंचन काया थी, अभी सबकी खिचड़े की काया है. బాబా చెప్తున్నారు దేవతలది కంచన కాయ ఉండేది. విన్నారా ఎప్పుడైనా వర్ణన మీరు శాస్త్రాల్లో కంచన కాయ అని? ఇప్పుడైతే కిచడేకి కాయ, చెత్త శరీరాలు ఇవి అని చెప్తున్నారు బాబా. पांच तत्व तमो प्रधान है तो उससे शरीर देखो कैसा बनता है, శక్తి देखो कैसी है. పంచతత్వాలు తమో ప్రధానం అయిపోవడం వల్ల శరీరాలు ఈ తత్వాలతో ఎలాంటివి తయారవుతున్నాయి చూడండి. ముఖం కూడా ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనుషుల ముఖాలు, సత్యయుగంలో ముఖాలు ఎలా ఉంటాయి. కృష్ణకి తో బహుత్ మహిమా है, ऐसे शरीर तो तुमको स्वर्ग में मिल सकते. కృష్ణుడు ముఖం చూస్తే ఫిదా అయిపోతారు కదా ఎవరైనా. చాలా మహిమ చేస్తారు కృష్ణుడికి. అలాంటి శరీరాలు ఉండేవి అక్కడ. అలాంటి శరీరం మీకు దొరకాలంటే స్వర్గంలోనే, ఇక్కడ దొరకదు. ఎంత మేకప్ కొట్టుకున్నా అలాంటి శరీరాలు ఇక్కడ రావు. अब तुम फिर से ऐसा देवता बनते हो, మళ్ళీ అలాంటి దేవతగా తయారైపోతున్నారు మీరు. దానికోసమే వస్తున్నాం మనం బాబా దగ్గరికి, నేర్చుకుంటున్నాము. తో ముఖ్య బాతే అంతా బాబా చెప్తున్నారు, మీరు నా మాట వినండి అర్రా, మీరు దేవతలు అవుతారు. ఓ శరీరాలు కాంచన శరీరం దొరుకుతుంది. కానీ ఏం చేయాలి? ముఖ్యమైన విషయం, रात को जागकर याद करेंगे तो प्रैक्टिस
पड़ेगी। नींद को फिट आना चाहिए। प्रैक्टिस करने से सब कुछ होता है। రాత్రి మేల్కొని బాబా స్మృతి చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. నిద్ర త్యాగం చేసి ప్రాక్టీస్ చేస్తే ప్రాప్తులన్నీ మీకు దొరుకుతాయి అన్నారు బాబా. धंधा दोरी रोटी बेलना पकाना आदि सब प्रैक्टिस से सीखना होता है ना. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలరు. ఒక ఉద్యోగానికి మనం మొదలుపెట్టిన, ఒక వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో ఏం తెలియదు కదా. తర్వాత మనం నేర్చుకుని ప్రాక్టీస్లోకి వస్తాం. రొట్టెలు పామడం ఉంటుంది. రొట్టెలు పామడం, కాల్చటం, వంట చేయటం పుట్టకతో ఇవేవి రావు కదా. ప్రాక్టీస్తోనే వస్తూ ఉంటాయి కదా. బాప్కో యాద్ కర్నా భీ సీఖ్నా హై. అలాగే ఇక్కడ బాబాని జ్ఞాపకం చేయడం కూడా, నాకు యోగం కుదరట్లేదు అంటే అది వచ్చి కుదిరిపోదు. మనం దానిపైన అటెన్షన్ పెట్టాలి. నా మనస్సు ఎక్కడికి వెళ్తుంది, నా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది, దాన్ని పెట్టి కట్టి పరంధామంలో ఉండు, బాబాతో మాట్లాడు, లేదా సూక్ష్మలోకంలో ఉండు, బాబాతో మాట్లాడు, లేకపోతే ఇక్కడ నీ పక్కన బాబాని పెట్టుకో, బాబాతో మాట్లాడు, ఎలా ఈజీగా ఉంటే ఎలా అని మనసు బుద్ధికి చెప్పి మనం బాబా వైపు పెడుతూ ఉండాలి. నేర్చుకోవాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇది చేయలేరు అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. जिसको सारा कल भूले हो, अब उस बाप को याद करना है तो बाबा खुश होगा. नहीं तो कहेंगे ये वफादार फरमान बरदार बच्चा नहीं है, फिर बहुत सजाएं खाएंगे, उनकी तकदीर में मार है. బాబా చెప్తున్నారు, ఏ బాబాని కల్ప మొత్తంలో మర్చిపోయారో మీరు, ఇప్పుడు అలాంటి బాబా మన ఎదురుగా వచ్చారు కాబట్టి బాగా జ్ఞాపకం చేయాలి బాబాను. బాబా ఎంత సంతోషపడిపోతారంటే ఆ బచ్చి అని హృదయాన్ని కత్తుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల్ని బాబా వదలరు ఒక క్షణం కూడా. ఒకవేళ బాబాను అలా మనం జ్ఞాపకం చేయటం లేదు అంటే వీళ్ళు నాకు విశ్వాసపాత్రులైన పిల్లలు కాదు, ఆజ్ఞాకారి పిల్లలు కాదు అనుకుంటారు బాబా. అలాంటి వాళ్ళు జలశిక్ష అనుభవిస్తారు. వాళ్ళ అదృష్టంలో దెబ్బలే ఉన్నాయి, శిక్షలే ఉన్నాయి అనుకోవాల్సి వస్తుంది బాబా. నేను ఇంత చెప్పినా వాళ్ళ అదృష్టంలో అదే ఉంది అనుకుంటారు బాబా. यहाँ कोई थोड़ा भी किसको गुस्सा करते तो बिगड़ते, वहां धर्मराज सजा देंगे, फिर थोड़ी ही कुछ कर सकेंगे. ఇక్కడ కొంచెమైనా ఎవరైనా మీ మీద కోపం చూపించారనుకోండి, ఎందుకు ఇలా నడిచారు, ఎందుకు ఇలా చేశారు, తప్పు కదా, అలా చేయకూడదు, అలా ఉండకూడదు, మీరు అలా ఆలోచించకూడదు, ఏమైనా మనం చెప్తే నచ్చదు ఎదుటి వాళ్ళకి, కోపం వచ్చేస్తుంది. మన పెద్దలు మనకి ఏదైనా చెప్తే నచ్చదు, కోపం వచ్చేస్తుంది. ఇది ఇలా నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఎక్కువ చెప్తే కూడా కోపగించుకో, మామూలు మాటలతో చెప్పినా కూడా కొంతమందికి నచ్చదు. ఒకరిది మనం ఇలా కాదు ఇలా చెయ్యాలి అన్నా కూడా నచ్చదు అన్నమాట. అదే ధర్మరాజు శిక్ష విధించినప్పుడు ఏమైనా మాట్లాడగలరా మీరు? తప్పకుండా దాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవించవలసింది. जैसे जेल में गवर्नमेंट बहुत मुफ्त का काम कराती है, कोई बेगर मेहनत जेल भोगते, कोई को मेहनत करनी पड़ती, तो धर्मराजपुरी में भी जब धर्मराज सजा देंगे तो कुछ कर नहीं सकेंगे. జైల్లో కూడా గవర్నమెంట్ చాలా అంటే వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటది. జైల్లో ఖైదీగా వెళ్ళలేక పనులు చేయిస్తారు. అక్కడ కొంతమంది శ్రమ లేకుండా కూర్చొని గడుపుతూ శిక్ష అనుభవిస్తారు జైల్లో. కొంతమందికి అయితే చాలా శ్రమ పడవలసి వస్తుందన్నమాట. ధర్మరాజపురిలో కూడా అంతే, ధర్మరాజు శిక్ష విధిస్తారు. ఇది హద్దులో ఉన్న జైలు, హద్దులో ఉన్న ఖైదీ. అది అనంతమైన జైలు, కోర్టు, ధర్మరాజు సభ, అనంతమైన శిక్షలు ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఏదో వెళ్ళి వేరేగా అనుభవిస్తాం అనుకోకండి. ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ బాబా చెప్తారు కదా, ప్రతి జన్మ గర్భంలో వెళ్తాం కదా, అది కూడా ఒక జైలు అనుభవిస్తున్న శిక్ష. అలాగే బయటకు వచ్చి బ్రతికున్న రోజుల్లో కూడా ఎన్ని పరిస్థితులు, ఎన్ని కష్టాలు, రోగాలు, ఇవన్నీ ఏంటి శిక్ష. ఇన్ని ఇంజక్షన్లు ఇస్తారు, ఇన్ని పైపులు పెడతారు, గొట్టాలు పెడతారు, ఇవన్నీ ఏంటి ధర్మరాజ పూరి. అలాగే ప్రకృతి తాపము, ప్రకృతి నుండి వచ్చే పరిస్థితులు, ఇవి కూడా ఏంటి
ధర్మరాజు శిక్షలు నడుస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. మనది మనకి ఫీల్ అవుతుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏ జన్మలో నేనేం చేశానో అదంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇదే కదా ధర్మరాజు శిక్ష. ఆ టైంలో చెప్పాలి బాబాకు, ఏ ధర్మరాజు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, స్వీకరిస్తున్నాను, ఖుషిగా నేను అనుభవించేస్తాను. దీన్ని నేను కష్టంగా పరిస్థితిగా నేను భావించకుండా మీ తోడు పెట్టుకుని ఖుషిగా నేను అనుభవించేస్తాను. ఎందుకంటే ఇచ్చేయండి, ఎంత శిక్షగాలు నాకు ఇచ్చేయండి, ఇప్పుడు నేను అనుభవించేస్తాను. ఇంకా కంప్లీట్గా పిండి పచ్చడి అవ్వాలన్నా అయిపోతాను. ఇప్పుడు రెడీ నేను, ఎందుకంటే తర్వాత నేను ఫ్రీగా ఉండాలి. సత్యగం త్రేతయుగంలో నేను హాయిగా ఉంటాను బాబా అని స్వీకరించి, మీరు జైల్లో కూడా ఏంటి, ఎవరైతే స్వీకరించేస్తారో శిక్ష తగ్గుతుంది అనమాట వాళ్ళకి. బాబా దగ్గర కూడా ఏంటి, అలా మనం స్వీకరించి ఒప్పుకొని, ఎవరు చేసిందో, నా పక్క వాళ్ళదో ఎదురోళ్ళో నాకు రాలేదు, నాదే వచ్చింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మార్పు కూడా చేసుకోవాలి. ఆ రియలైజేషన్ మనలో వచ్చినప్పుడు దానికి తగినట్టు ఇప్పుడు నా మాటల్లో, నా ఆలోచనలో, నా కృతిలో, కర్మల్లో నేనేమేమి మార్చుకోవాలి, నా బిహేవియర్ నేను ఎలా ఉంచుకోవాలి, అది కూడా మార్చుకోవాలి. మార్చుకుంటూ బాబా దగ్గర మనసు నుండి ఒప్పుకొని మనం దాన్ని ఖుషిగా సహించేసి ముందుకెళ్ళిపోతే ఈజీగా అది పాస్ అయిపోతాం. ఎక్కువ కష్టం వచ్చినట్టు మనకు ఉండదు. తర్వాత బాబా సహయోగం ఇస్తారు. అదే బాబా చెప్తారు, ముళ్ళ లాంటిది అంటే శూలం లాంటిది ముళ్ళులాగా వచ్చింది, ఏదో వెళ్ళిపోయింది, అది నన్నే పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అన్నట్టు తేలిపోతుంది అనమాట ఏ సమస్య అయినా. అది బాబా చెప్తున్నారు. अंदर समझेंगे कि हमारा ही दोष है तब तो सजा मिली है, ये भी फील करेंगे कि हमने बाप का फरमान नहीं माना इसलिए सजा मिलती। इसलिए बाबा कहते जितना हो सके मुझे याद करो. లోపల నుండి చాలా ఫీలింగ్ వచ్చేస్తుందంట ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు, నా దోషమే కదా ఇది, బాబా ఆజ్ఞ పైన నడవలేదు నేను, అందుకే నాకు ఈ శిక్ష పడిందని అనిపిస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు, ఎంత వీలుంటే అంత బాబా జ్ఞాపకం చేసుకోండి, బాబా ఆజ్ఞల్లో నడవండి, మీకే సుఖం ఉంటది కదా. రిక్వెస్టబుల్ గా చెప్తున్నారు బాబా ఈ రోజైతే. अच्छा देखो, भारत में जितनी सबको छुट्टियां मिलती उतनी और कहाँ नहीं मिलती, परंतु यहाँ हमको 1 सेकंड भी छुट्टी नहीं मिलती. భారతదేశంలో సెలవులు ఎక్కువ వస్తాయి, పండగలు ఎక్కువ కదా మనకి. హిందూ ధర్మంలో భారతీయులకి సెలవులు ఎక్కువ ఉంటాయి. ఇంకెక్కడ ఏ దేశంలో ఏ ధర్మంలో ఇన్ని సెలవులు ఉండవు అంటున్నారు బాబా. ఇన్ని పండుగలు కూడా ఉండవు వారికి. కానీ సంగమయుగంలో బాబా పిల్లలయ్యాక, అందులో కూడా బాబా సేవకి నిమిత్తమైన వరకైతే 1 సెకండ్ కూడా సెలవు ఇవ్వని అంటున్నారు బాబా. సెలవు దొరకదు ఇక్కడ, తీసుకోవాలని కూడా ఆలోచన రాకూడదు ఇక్కడ. విశ్రాంతి బాబా మురళిలో చెప్తారు కదా, ఆరాం హరాం. శరీరాన్ని